న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ప్రచార రథాలు ప్రారంభం. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపణ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో భారీ చేరికలు. ఇక డీటెయిల్స్ చూస్తే పావలా శాతం సీట్లు తెచ్చుకోలేని పవర్లెస్ స్టార్ పవన్ అంటూ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. 24 సీట్లకే పవన్ ఎందుకు తల ఊపారో చెప్పాలి. ఏ ప్యాకేజ్ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలి. పవర్ స్టార్ పవర్ లేని స్టార్ అయ్యారు. ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తెలియని గందరగోళం వారిది. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితి. రాష్ట్ర భవిష్యత్తు గురించి చంద్రబాబు ఏనాడైనా ఆలోచించారా అని మంత్రి రోజా మండిపడ్డారు. టీడీపీ జనసేన ఉమ్మడి జాబితా రిలీజ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే వై నాట్ 175 ఎందుకు రీచ్ కాలేము అనేది ఎవరికి కూడా డౌట్ లేదు. ఖచ్చితంగా రీచ్ అవుతాం 175కి 175 అని ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైనా ఒక పార్టీ జాబితా రిలీజ్ అయినప్పుడు ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటారు. అదేంటో కానీ టీడీపీ జనసేన జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు ఏడుస్తుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు డబుల్ హ్యాపీగా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు ఆ జాబితా చూశాక పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు పార్టీ పెట్టాడు అని మాకే కాదు, ఈరోజు జనసేన కార్యకర్తలు నాయకులకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే పవర్ షేరింగ్ అన్నాడు, సీట్ షేరింగ్ అన్నాడు, ఓట్ షేరింగ్ అన్నాడు, కానీ పావలా శాతం కూడా సీట్లు తెచ్చుకోలేకపోయాడు ఈ పీకే పవర్ స్టార్ అనేది. ఈరోజు ప్రజలు అంటున్నారు ఈయన పవర్ స్టార్ కాదు పవర్ లేని స్టార్ అని. ఎందుకంటే ఈ మధ్యలోనే 2019లో అనుకుంటా ఒక మీటింగ్లో పబ్లిక్ మీటింగ్లో అంటూ ఉండేవాడు పవన్ కళ్యాణ్, జనసేన అంటే కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపుకుంటూ మన వెనక తిరుగుతారు, వీళ్ళకి 10-15 సీట్లు ఎక్కువ అని తెలుగుదేశం వాళ్ళు మన అవమానిస్తున్నారు. మన పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ, మనం ఎవరి బిస్కెట్లకి తల వంచం, మనమే వాళ్ళకి ఎన్ని కావాలో అన్ని ఇస్తామని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మరి ఈరోజు 24 సీట్లకి కుక్క బిస్కెట్లు వేస్తే తోకూపినట్టు ఎందుకు తోకూపుకుంటూ చంద్రబాబు నాయుడుతో ప్రెస్ మీట్ పెట్టారో పవన్ కళ్యాణ్ చెప్పాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద పెద్ద డైలాగులు కూడా చెప్పాడు. సముద్రం ఎవరి కాళ్ళు పట్టుకోదు, పర్వతం తల వంచదు అని. మరి ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకే చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నావు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన ముష్టి 24 సీట్లకే ఎందుకు తల వంచావు పవన్ కళ్యాణ్ అని జనసేన కార్యకర్తలు నాయకులకి సమాధానం చెప్పాలి. నిజంగా ఎంత బాధాకరం అంటే, చెప్పుకోవడానికేమో గొప్పగా 40 ఇయర్స్ ఇండస్ట్రీ, నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, నేను కేంద్రంలో చక్రం తిప్పానని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఒక సైడు, సినిమాల్లో పవర్ స్టార్ అని చెప్పుకుంటూ బయట పవర్ లేని స్టార్గా తిరుగుతూ మళ్ళీ బింకాలు పలికే పవన్ కళ్యాణ్ ఒకవైపు. వీళ్ళిద్దరికీ బాగా అర్థమైపోయింది మనకి బలం లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఓడించే పరిస్థితి లేదు, కాబట్టి మనం ఎలాగైనా పొత్తు పెట్టుకొని జగనన్నని దించాలి అన్న ఆలోచనతోనే ఈ పొత్తుల కార్యక్రమానికి స్టార్ట్ చేశారు. కొద్దిసేపు బీజేపీ సంకనెక్కాలని చూస్తారు, బీజేపీ సంఖ ఎత్తించుకోపోతే కాంగ్రెస్ సంకనెక్కాలని చూస్తారు. అణగారిన వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జీవితాంతం కృషి చేసిన వీర వనిత ఈశ్వరీబాయి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నిర్వహించిన ఈశ్వరీబాయి జయంతి వేడుకలకు హాజరైన సీఎం ఆమెకు నివాళులర్పించారు. స్త్రీకి స్వేచ్ఛ కరువైన నాటి కాలంలో కూడా ఈశ్వరీబాయి పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారని గుర్తు చేశారు. రాజకీయ నాయకురాలిగా, సామాజికవేత్తగా రాష్ట్రం కోసం పోరాడిన ఈశ్వరీబాయి నేటి మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. శ్రీమతి ఈశ్వరీబాయి గారి 33వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్ వారి వర్ధంతి వేడుకలను శ్రీమతి గీతారెడ్డి గారి
నేతృత్వంలో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు, అదేవిధంగా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు, డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ శాసనసభ్యులు, ఇతర మిత్రులు, గీతారెడ్డి గారి కుటుంబ సభ్యులు, ఈశ్వరీబాయి గారి అభిమానులు, గీతారెడ్డి గారి అభిమానులు అందరూ ఈ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని ఈశ్వరీబాయి గారు ఏ స్ఫూర్తితో పనిచేసినరో ఆ స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఈ రోజుల్లోనే చదువుకున్న ఈ యుగంలోనే రాజకీయాలలో మహిళలు రాణించాలంటే చాలా కష్టమైన పరిస్థితులు. కానీ ఆ రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఈశ్వరీబాయి గారు తెలంగాణ ప్రాంతంలోనే కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తనదైన ప్రత్యేక ముద్రను రాజకీయాలలో ఏర్పాటు చేయడమే కాకుండా ఆనాడు తెలంగాణ తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా వారు ప్రత్యేకమైన పాత్రను పోషించారు. వారు రాజకీయాలలో రాణిస్తూనే శ్రీమతి గీతారెడ్డి గారిని ఒక మంచి డాక్టర్గా చదివించి సమాజంలో అత్యున్నతమైన గౌరవము, మంచి చదువు, అన్నిటికంటే ముఖ్యంగా మా డాక్టర్ గారిని మనందరం మనస్ఫూర్తిగా అభినందించాలి. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున ప్రచారం నిర్వహించడానికి ప్రచార రథాలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రారంభించారు. ఎన్ఆర్ఐ, కోటి, ఉదయ భాస్కర్ ఇలాంటి 25 వాహనాలను సమకూర్చారు. మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో వాటిని నాగబాబు జెండా ఊపి ప్రారంభించారు. పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేస్తూ వచ్చే ఎన్నికల్లో తెదేపా జనసేన విజయానికి తోడ్పడాలని ఆయన ఆకాంక్షించారు. చంద్రబాబు పల్లకి మోసే బదులు పార్టీని విలీనం చేయొచ్చు కదా అని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ కు సూచించారు. 60-70 సీట్లన్నారు. పవన్ మేం 3వ భాగంతో పోటీ చేస్తామని అట్టహాసంగా ప్రకటించాడు. గ్యారంటీగా 70 అనుకుంటే చివరికి 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాలు తీసుకొచ్చాడని ఎద్దేవా చేశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. పొత్తులో మాత్రం స్పష్టత ఇవ్వాలే కాదు, నారా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ స్కామ్లో 52 రోజులు జైల్లో పెట్టిన రోజునే పవన్ కళ్యాణ్ గారు ఎగేసుకుంటూ వెళ్ళి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన పలకరించి బయటకు వచ్చి మేము పొత్తుతో వెళ్తున్నామని చెప్పాడు. అప్పుడు సీట్లు కూడా లేదు, ఏమీ లేదు. పొత్తులో వెళ్తున్నామని చెప్తే చాలామంది అమాయకులైనటువంటి జన సైనికులు, అమాయకులైనటువంటి కాపు సోదరులు ఏమనుకున్నారంటే ఈ పొత్తులో ఈసారి మా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోతాడు, గ్యారంటీగా ముఖ్యమంత్రి అయిపోతాడు అని అనుకున్నారు. ఎందుకంటే అంతకుముందు కూడా చాలా సందర్భాల్లో జన సైనికులు, మా కాపు సోదరులు సీఎం సీఎం అని పాపం గొంతు చించుకొని అరిసేవారు. ఈసారి ఎలా అయినా సరే సీఎం అవుతాడు మా పవన్ కళ్యాణ్ అని. చంద్రబాబు నాయుడుతో కలిసిన తర్వాత గ్యారంటీగా సీఎం అయిపోతాడని ఒక భ్రమంలో పడ్డారు. ఎందుకంటే అక్కడక్కడ చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు, చూశారుగా మీరు, నాకు సీఎం ఏమన్నా కొత్త, సీఎం నాకేం కొత్త కాదు, నాకేం అవసరం లేదు, ప్రజల కోసం అంటున్నాడు. ప్రజలంటే పవన్ కోసం అనుకున్నారు కొంతమంది అమాయకులు. 60 సీట్లు అన్నారు, 70 సీట్లు అన్నారు, 3వ భాగంతో పోటీ చేస్తామని ఈ పవన్ కళ్యాణ్ గారే చాలా అట్టహాసంగా ప్రకటన చేశాడు. అందరూ చాలా ఉత్కంఠతో ఎదురు చూశారు, ముఖ్యంగా జన సైనికులు. మా పవన్ కళ్యాణ్ 60-70 తీసుకుంటాడు. 2 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళి చర్చించాడు, ఒక్కడే సింగిల్గా కూడా కాలేజ్కి చర్చించాడు, గ్యారంటీగా 70 పట్టుకొస్తాడు అన్నారు. ఎన్ని పట్టుకొచ్చాడు?
24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు. ఇది కాక నాకు చాలా చిత్రం వేస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ రాజకీయ నాయకుడు నాకు తెలియదు, ఏమి లెక్కలో నాకు తెలియదు. ఆయన 24 అసెంబ్లీ సీట్లు, 3 పార్లమెంటు సీట్లు అంటే ఒప్పుకోట్లా. మీకు తెలియదు, మొత్తం 40 పోటీ చేస్తున్నాం మనం. నమ్మండి జన సైనికులారా, అమాయకులు అనుకుంటున్నాడు జన సైనికులు. ఎట్లాగంటే 3 ఏళ్ళు ఉంటారు కదా, 3 పార్లమెంటులో 3 ఏళ్ళు 21 ఉంటాయి. ఈయనేమో 24, 21, 24 కలిపి 45. కానీ అక్కడక్కడ కొన్ని జనసేన పోటీ చేస్తే 40 వేసుకున్నాడు. 40 సీట్లకు పోటీ చేస్తున్నాం జన సైనికులారా, మీరు నమ్మండి అన్నాడు. నాకు ఒకటి గుర్తొచ్చింది, అబ్బా, ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నాకు కాస్త తెక్క ఉంది, దానికి ఒక లెక్క ఉంది అని. ఇది తెక్క లెక్క. ఏమయ్యా పవన్ కళ్యాణ్ గారు, నువ్వు 3 పార్లమెంటు సీట్లు, 24 అసెంబ్లీ సీట్లు పోటీ చేస్తూ కాస్త నీకు తెక్క ఉండొచ్చు, ఆ తెక్కతో నీకు ఒక తప్పుడు లెక్క ఉండొచ్చు, కానీ జన సైనికులకు తిక్కలేదు, నీ అభిమానులకు తిక్కలేదు. నీ అభిమానులకు ఒకటే తిక్క, నువ్వు ముఖ్యమంత్రి కావాలి, నువ్వు ముఖ్యమంత్రి కావాలని తిక్క. ఆ తిక్క దించేవారా శోభు, ఇక అనుమానం లేకుండా ఆ తిక్క మొత్తం దిగింది. 40 సీట్లకు పోటీ చేస్తున్నాడు. నమ్మండి అయ్యా జన సైనికులారా, కాపు సోదరులారా, నమ్మండి. పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు 40 సీట్లు ఇచ్చాడని మీరు నమ్మాలి. జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా అని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని సజ్జల కామెంట్స్ చేశారు. టీడీపీ జనసేన కూటమి అభ్యర్థుల తొలి జాబితాపై సజ్జల స్పందించారు. ఏది చేసినా అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తున్నాడు, తన సీట్ అని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఈ రోజు వచ్చినట్లు ఆయన ఉన్నట్లేదు అనుకుంటా, ఆయనది లేదు, తనది లేదు. ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండి, అలాగా అది రాలే. కుప్పమన్నా ఉందా, కుప్పం అనౌన్స్ చేశాడా, అతను అనౌన్స్ చేశాడు. ఈయనదైతే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల, కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోతున్నాడు. మరి అది కూడా ఆఖరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ పొమ్మంటే అక్కడ పోతాడేమో తెలియదు. 24 సీట్లు జనసేన పోటీ చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నారు సార్, కానీ 5 సీట్లు మాత్రమే ప్రకటించారు. అంటే మిగతా సీట్లో క్లారిటీ లేరా, అభ్యర్థులు లేరా? చెప్తున్నా కదా, మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ చేయాలి. అది జనసేన కూడా ఈయన ఇవ్వాలి. అసలు ఫస్ట్ థింగ్ 24 సీట్లు, అసలు 175 వైఎస్ఆర్సీపీ నిలబడినాం. 2014 మాకున్న ఇది వచ్చి 18 సీట్లలో పోటీ చేయడం ఒకటే. అంతకుముందు పులివెందుల ఇది గెలుచుకోవడం. అలాంటిది 2014లో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం. అంతకుముందు స్థానిక సంస్థలు కానీ, అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు 175 కాన్స్టిట్యున్సీలు 175 పెట్టాము. తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము. 6% ఓట్స్ ఆ రోజు తెచ్చుకున్నాం పోటీ. ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే, ఒక అవుట్ఫిట్ ఏదో పెట్టుకుని ఇది రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారో, ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది. అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చరు ఏర్పాటు చేసుకోవడానికి కానీ 175 నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జిని పెట్టుకునే ప్రయత్నం కానీ, అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది, చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని. జస్ట్ ఊరికే పార్టీ పేరు, గాజు గ్లాస్ గుర్తు ఈ 2 పెట్టుకున్నాడు. అండ్ నేను ఇంతకుముందు అన్నట్టు 100% ఓన్డ్ సబ్సిడరీ కింద చంద్రబాబు నాయుడు అందరిని డిసైడ్ చేస్తాడు. ఇక్కడ విమర్శలను అక్కడ తీసుకెళ్లొచ్చు. అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంటూ వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ ఆఖరికి ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలా. ఇప్పటికైనా రియలైజ్ కావాలా. అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం, 175 స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం, అందులో ఇంకోరిని తీసుకొచ్చి 24 స్థానాలు వాళ్ళ కనకడం, ఆ 24లో కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం. అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్. ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే ఈయన పంపిస్తాడు అనుకుంటా, తన అభ్యర్థులను పంపిస్తాడు. సో మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు, దాని నుంచి దీని నుంచి అనేది ఆయన. బీజేపీ గురించి చంద్రబాబు మాట్లాడలేదు సార్, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం బీజేపీ ఆశీస్సులతో సీట్లు ప్రకటిస్తున్నాం అంటున్నారు. ఏం మాట్లాడాలి, ఆయన పోయి కలిసి వచ్చాడు కదా, కలిసి వచ్చాడు. ఆ తర్వాత ఫీగర్స్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళెవరు డినై చేయట్లే. సో బీజేపీతో
పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలనే దాంట్లో, అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలమనేది అది కూడా ఆలోచిస్తున్నాడు. ఓవర్వెల్మింగ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది ఏదైతే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అని అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పాజిటివ్ అజెండా కానీ, రాష్ట్రానికి ఇది చేయగలను కానీ, లేకపోతే రాష్ట్రానికి 14-19 మధ్య ఇది చేశానని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం. అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడరీ కింద పోవడం ఈయన బలహీనత, ఈయన దారిద్ర్యం ఇది కనపడుతుంది దాంట్లో. రాష్ట్రంలో వరుస దాడులు చూస్తుంటే ఎన్కౌంటర్లు, దాడులు భయప్రాంతులకు గురి చేసే ఇందిరమ్మ రాజ్యాన్ని తలపిస్తోందని బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 3 నెలలు కూడా కాకముందే బీఆర్ఎస్ కార్యకర్తలు సానుభూతి పరులైన రాష్ట్ర వ్యాప్తంగా 2600కు పైగా కేసులు పెట్టారన్నారు. దాదాపు 120 చోట్ల బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని విమర్శించారు. ప్రజలు అవకాశం ఇచ్చారు, మంచి పని చేయండి, కానీ ప్రతీకారం తీర్చుకునే పనులు మానండని సూచించారు. నేను ఒకటే మాట ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా, అక్షరంతో ప్రశ్నిస్తే ఆయుధంతో దాడి చేయడం మీ ఇందిరమ్మ రాజ్య పాలన, మీ ప్రజాపాలన అని వాళ్ళ ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ప్రజల పక్షాన మాట్లాడితే, గొంతెత్తితే ప్రాణాలు తీయడమే మీ ప్రజాపాలన, మీ ఇందిరమ్మ రాజ్యమా? నేను ముఖ్యమంత్రిని అడుగుతా ఉన్నా. ఇసుక మాఫియా, భూ కబ్జాలు, నిరుద్యోగుల సమస్యలు, అదేవిధంగా 420 మీరు ఇచ్చినటువంటి హామీలు, 6 గ్యారంటీలను మీకు గుర్తు చేస్తే, వాటి మీద ప్రశ్నిస్తే హత్యలు చేసే పనులు పెట్టుకోవడమే మీ ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యమా? ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజానీకానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటికి మొన్న ఇదే కాంగ్రెస్ పార్టీ యొక్క పనితీరును, వాళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని, హామీల్ని గుర్తు చేసినందుకు చిలుక ప్రవీణ్ అనేటటువంటి జర్నలిస్టు మీద కూడా దాడి చేసినారు. అదేవిధంగా ఇంకో జర్నలిస్టు రంజిత్ పైన సైబర్ క్రైమ్లో లేనిపోని కేసులు పెట్టినారు. అదేవిధంగా ఆకుల శ్రీనివాసరెడ్డి అని చెప్పి ఇంకో జర్నలిస్టు, సీనియర్ జర్నలిస్టు పైన అడ్డగోలుగా కేసులు పెట్టినారు. ఆయనకు కూడా ఫోన్లు చేసి బెదిరిస్తూ ఉన్నారు. ఇదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు గెలిచి 3 నెలలు కూడా కాలేదు, సుమారు 2600 పైచిలకు కేసులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా పార్టీ సానుభూతి పరుల మీద జరిగినాయి. 3 నెలలు కూడా కాలే వీళ్ళు గెలిచి. ఈ ఇందిరమ్మ రాజ్యంలో, వీళ్ళ ప్రజాపాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరులందరి మీద 2600 పైచిలకు కేసులు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనాయి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? వేలాది మంది కార్యకర్తల్ని పోలీస్ స్టేషన్లకు పిలిచి ఎస్ఐలు, సిఐలు, డిఎస్పీలు, ఏసీపీలు బెదిరిస్తున్నటువంటి సందర్భాలు. ఇది ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన. బహిరంగంగా మా పార్టీ నాయకుల ఇండ్ల మీద, మా కార్యకర్తల ఇండ్ల మీద దాడులు చేసి విచక్షణ రహితంగా సుమారు దగ్గర 120 చోట్ల మా ఊళ్ళ మీద దాడులు చేశారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా మీ ప్రజాపాలన? మొదటి జాబితాగే తాడేపల్లి ప్యాలెస్ కంపించింది అని మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జనసేన టీడీపీ మొదటి జాబితా విడుదల అవగానే సజ్జల, అంబటి, రోజా, వైవి సుబ్బారెడ్డి గంటకొకళ్ళు, అరగంటకొకళ్ళు అనుకుంటూ మీడియా సమావేశాలు ఇచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. జనసేన టీడీపీకి వచ్చే ప్రజల ఆదరణ చూసి వైకాపా ప్రభుత్వం తట్టుకోలేకపోతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా సీట్ల ప్రకటనతో వైసీపీకి వెన్నులో వణుకు మొదలైంది. తాడేపల్లి ప్యాలెస్ కింద భూకంపం వచ్చినట్టు కనపడతా ఉంది. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా మండిపోతూ ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్లో మాత్రం ఎన్ని ఏసీలు వేసినా కూడా వీళ్ళకి చెమటలు ఆగట్లా. ఎందుకంటే మా 2 పార్టీల పొత్తులు చూసి వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్గా రియాక్ట్ అవుతున్నారో అర్థం కావట్లా. ఇదేం కొత్తగా పెట్టుకున్న పొత్తు కాదు. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్తాం, నీ భరతం పడతామని చెప్తా ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా టీడీపీ, జనసేన పార్టీ పొత్తు
ఏదో ఒక విధంగా చెడగొట్టాలని చెప్పి ఎన్నో రకాలుగా రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం అనేది వీళ్ళు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. నెలల తరబడి పుంకాలుగా చేస్తూ వచ్చారు. ఈరోజు కూడా మా పొత్తులో ఈ సీట్ల గురించి ప్రకటన చేసిన తర్వాత తాడేపల్లి ప్యాలెస్ నుంచి సజ్జల పాడిన పాచిపాటే పాడాడు. మళ్ళా వరుస పెట్టి వచ్చారు ఒక్కొక్కడు. సజ్జల, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబు, రోజా, గంటకోడు అరగంటకోడు వచ్చాడు. ఇదంతా కూడా చూస్తూ ఉంటే వీళ్ళు ఎంత భయపడిపోతా ఉన్నారో అర్థమవుతోంది. 175 సీట్లు వస్తాయని చెప్పి గొప్పలు పోతున్న వైసీపీ మా సీట్లు మా పొత్తులు చూసి ఎందుకు అడుగుతా ఉన్నారు మీరు? కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. రాష్ట్రంలో 90 లక్షల మందికి తెల్ల రేషన్ కార్డులు ఉంటే కేవలం 40 లక్షల మందికి మాత్రమే 500 రూపాయలకు సిలిండర్ అర్హులంటున్నారని ధ్వజమెత్తారు. లబ్ధిదారులను ఎందుకు తగ్గించారో ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్తు, అదేవిధంగా ప్రతి గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్లకు 500 రూపాయల సబ్సిడీ ఇస్తాము అని చెప్పని ఈ 6 గ్యారంటీల్లో ఉంది. అయితే ఇవాళ కీలకమైనటువంటి సమాచారం మీడియా మిత్రులు కూడా దయచేసి మీ దృష్టికి వచ్చి ఉంటుంది, బట్ మరొకసారి దృష్టి సారించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గ్యాస్ కనెక్షన్ల సంఖ్య 1,24,00,000 పైచిలకు ఈరోజు గ్యాస్ కనెక్షన్స్ ఉన్నాయి. 1,24,00,000 గ్యాస్ కనెక్షన్స్ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక సంఖ్య. ఇది ఒక సంఖ్య గుర్తుపెట్టుకోండి దయచేసి. రెండవ సంఖ్య నేను చెప్పబోయేది ఏంటి అంటే, తెలంగాణలో వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షల మంది ఉన్నారు. తెల్ల రేషన్ కార్డులు ఉన్నటువంటి వాళ్ళు 90 లక్షలు. గ్యాస్ కనెక్షన్స్ ఉన్న వాళ్ళు 1,24,00,000. వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. ఈ రెండు సంఖ్యలు బాగా గుర్తుపెట్టుకోవాలా. అయితే ఇవాళ మీడియాలో ఒకటి సర్క్యులేట్ అవుతా ఉంది, గైడ్ లైన్స్ అని చెప్పని ఒక 11 పాయింట్లతోటి ఈ మహాలక్ష్మి పథకాన్ని అమలు తీరుకు సంబంధించి, ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్ సంబంధించిన అమలు తీరుకు సంబంధించి సర్క్యులేషన్లో ఉంది. దాదాపు మీడియా మిత్రులందరికీ కూడా వచ్చి ఉంటుంది ఈ కాపీ. దీంట్లో నేను 6th and 7th పాయింట్ నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఇక్కడ ఏమన్నారు, ప్రతి హౌస్ హోల్డ్కు, ప్రతి గ్యాస్ సిలిండర్ ఉన్నటువంటి వాళ్లకు మేము 500 రూపాయల సబ్సిడీ ఇస్తామని చెప్పని 6 గ్యారంటీలో వాగ్దానం చేసిన పెద్దలు ఇక్కడేం చెప్తా ఉన్నారు, యాజ్ ఆఫ్ నౌ అరౌండ్ 40 lakh beneficiaries have been identified. Hence 40 lakhs women will be benefited by the scheme. చిన్న రైడర్ పెట్టిండ్రు టు స్టార్ట్ విత్ అని చెప్పని ఒక రైడర్ పెట్టిండ్రు. నేను సూటిగా అడగదలుచుకున్న రేవంత్ రెడ్డి గారిని కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కావచ్చు, లేకపోతే వాళ్ళ మంత్రివర్గ సభ్యులు నేను అడిగేది ఏంటి అంటే, మీరు కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుగా ఉంది. అలా కొండంత రాగం తీసి పాట పాడినట్టుంది. ఆగమేఘాల మీద మీరు ప్రజాపాలన పేరు మీద మీరు అప్లికేషన్లు తీసుకున్నారు. ఉన్నటువంటి ఒక పథకాలకు అమలు చేయడానికి కూడా మీరు అప్లికేషన్స్ తీసుకున్నారు. ప్రజలు నమ్మిండ్రు, మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలు నమ్మి మీకు ఓట్లేసిండ్రు. తర్వాత మీరు అప్లికేషన్లు పెట్టుకోమంటే ప్రజాపాలన కింద లైన్లలో నిలబడి, రోజుల తరబడి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఇంతవరకు గ్యాస్ కనెక్షన్ల కోసము ఎన్ని అప్లికేషన్లు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతమంది అప్లై చేసిండ్రంటే దానిపైన డేటా లేదు. నెంబర్ 1. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో మంగళగిరి నుంచి పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. సిమ్స్ అధినేత భరత్ రెడ్డి, ఆయన అనుచరులు లోకేష్ సమక్షంలో పార్టీలోకి చేరారు. వారిని ఇప్పటికే పనిచేస్తున్న నేతలు కలుపుకొని ముందుకు సాగాలని లోకేష్ పిలుపునిచ్చారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 180 కుటుంబాలు పార్టీలోకి చేరారు. మంగళగిరి అభివృద్ధి కోసం తమ వెంట నడుస్తున్న నేతలకు లోకేష్ అభినందనలు తెలిపారు. ఈ రోజు పెద్ద ఎత్తున మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ ఒకసారి సభాముఖం తెలుపుకుంటూ, పాదయాత్రలో అందరూ నన్ను ఒక ప్రశ్న అడిగారు, రాష్ట్రంతో తిరుగుతున్నావు, మంగళగిరిలో గెలలేదు కదా అని. ఆనాడే చెప్పాను, ఓటమి గెలుపు సహజమే, కానీ ఓడిపోయిన తర్వాత నాలో కసి పెరిగింది. కసి దేనికి పెరిగిందంటే ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ప్రజలు మెప్పు పొందాలి, అప్పుడే నాయకుడు అవుతానని నేను చెప్తాం కూడా జరిగింది. సో మీరే చూస్తారు,
ఇంకా 2 నెలలు ఎన్నికలు అయిపోతాయి. 2 నెలలు కూడా లేదు, 45 రోజులు అనుకుంటున్నా. మొదటి విడతలో రావచ్చు, 90% మంది మొదటి విడతలో ఉంటుంది. 45 రోజులు ఎన్నికలు అయిపోతుంది, ఇంకొక నెల ఫలితాలు వస్తాయి. ఇంకా మీరు చూస్తారు కదా, గత 10 సంవత్సరాలుగా నియోజకవర్గం ఆశించిన మేరకు అభివృద్ధి చెందలేదు, మనకి ఇల్లులు రాలేదు, పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి లేకుండా పోయింది, అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ వడ్డీ తసా 5 సంవత్సరాలు నేను తీర్చాలి, మంగళగిరి ప్రజలకు నేను సేవ చేయాలి, తీర్చాల్సిన బాధ్యత నా పైన ఉంటుంది. దానికి నేను కట్టుబడి ఉన్నానని సభాముఖం తెలుపుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరపున ప్రచార రథాలు ప్రారంభం. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపణ. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో భారీ చేరికలు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.